ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే ఈ టాబ్లెట్ ఏంటో తెలిసిపోతుంది. ప్రతిసారి మీ ఫోటో కింద పడితే ఎందుకో అనుకున్నాను, కానీ ఆ విధంగా నన్ను హెచ్చరిస్తూ పరోక్షంగా నన్ను మీరే కాపాడుతున్నారని నాకు ఈరోజే అర్థమైంది. ఏంటి స్వామి ఇక్కడే నిలబడిపోయారు? రండి, లోపలికి రండి. స్వామి, తమరు ఇలా రావటం... మృత్యుపాసం ముంగిట్లో తచ్చాడుతుంది తల్లి. దుష్ట శక్తులు కొత్త దారులు వెతుకుతూనే ఉన్నాయి. గడ్డుకాలం, అడుగడుగునా ఆపదలమయం, చావు బ్రతుకుల పోరాటం. ఆప్తులెవరో శత్రువులెవరో తెలుసుకోలేని సమయం. గత జన్మ పుణ్యం ఒక గండాన్ని గట్టెక్కించింది. ఏం చెప్తున్నారు స్వామి? ఈ కుటుంబాన్ని కాపాడేందుకు నా శక్తి సరిపోవడం లేదు. దోష ప్రభావం ఉచ్చ స్థితికి చేరుతోంది. గడియకో గండం ఎదురవుతుంది. ఆ శక్తుల్ని శాంతింపజేయాలి అంటే నీ భర్తతో పూజ జరిపించాలి తల్లి. ఆలస్యం అయ్యే కొద్దీ ఆ శక్తులకు బలికాక తప్పదు. ఎంత త్వరగా నీ భర్తతో శాంతి జరిపిస్తే అంత మంచిది. లేదంటే ప్రమాదం తప్పదు తల్లి. ఆ ప్రమాదం తల్లికి బిడ్డకి ఇద్దరికి. బ్రతుకంటే తెలియకముందే నా బిడ్డ బతకడం కోసం పోరాడుతున్నాడు. లోకం చూడకముందే ఆ పసి ప్రాణానికి ఇన్ని కష్టాలేంటి స్వామి? నీ బిడ్డ గుండె చప్పుడు నాకు వినిపిస్తోంది.
ఈ ప్రపంచమే వినలేకపోతోంది. అంటే నా బిడ్డ తల్లడిల్లుతోన్న నీ తల్లి మనసు నాకు అర్థమవుతోంది తల్లి. కాలభైరవునికి అభిషేకించిన ఈ కుంకుమని ఆ పుట్టలో వేయించి నీ భర్తతో పూజ చేయించు. ఫలితం దక్కుతుంది. పూజా ఫల సిద్ధిరస్తు. సావిత్రిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. అలాగే మావయ్య. సరేనమ్మా. అదే మీ వదిలికి త్వరగా పాలిఫు. బిడ్డ గుండె మళ్ళీ కొట్టుకోవాలంటే ఈ మందులు కూడా అవసరమే. మింగు వదినా. మృత్యువు నిన్ను వాడుకోవాలని చూస్తోంది. తెల్లనివన్నీ పాలు కావు తల్లి. మాట మంచిదైతే మనసు మంచిదని కాదు. నీ వదినికి రక్షణగా ఉండు. తనని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకో. కనిపించని శక్తులతో పోరాటమిది కష్టంగానే ఉంటుంది. మనోధైర్యంతో పోరాడగలిగితేనే ఫలితం దక్కుతుంది. ఈ ఇంట ఒక సర్పం సంచరిస్తోంది. కాటు కోసం మాటు వేస్తూనే ఉంది. జాగ్రత్తగా ఉండండి. పామా మాకెప్పుడు కనిపించలేదు స్వామి. మృత్యువు కంటికి కనిపించదు, కానీ సమయం కోసం మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటుంది. జాగ్రత్త. తప్పులు చేశావు, చేస్తున్నావు. ఫలితం దారుణంగా ఉంటుంది. ఎవరు స్వామి తమరు? ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను.
భగవంతుడు గతాన్ని గుర్తు చేసుకోగల భాగ్యాన్ని ప్రసాదించింది భవిష్యత్తులో గతంలోని తప్పులు సరిదిద్దుకుంటారని. నీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ స్వార్థ చింతనతోనే ఉన్నాయి. నష్టపోతావు, కష్టపడతావు. మంచితనం అనే అగ్నిలో చెడు అనే చీడపురుగు ఎప్పుడూ ఆహుతి కావాల్సిందే. అది యుగ యుగాలుగా నిరూపితమవుతూనే ఉంది. మారితే మనుగడుంటుంది. మార్పు సాధ్యం కాదు అంటే ఆ ఆదిశక్తి ఆగ్రహానికి గురికాక తప్పదు. సద్బుద్ధి ప్రాప్తిరస్తు. ఏంటి స్వామీజీ ఏదేదో మాట్లాడాడు? పురాణాలు, యుగాలు అంటున్నాడు. మృత్యువు నిన్ను వాడుకోవాలని చూస్తోంది. నీ వదినికి రక్షణగా ఉండు. తనని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకో. నందిని, ఏంటి ఇలా ఉన్నావు? స్వామీజీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది వదినా. భయం ఎందుకు? నేనేదో తప్పు చేశానన్నట్టు చెప్తున్నారు కదా. నాకు తెలియకుండా నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు వదినా. స్వామీజీ చెప్పేది నువ్వు తప్పు చేసావని కాదమ్మా, ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడమంటున్నారు. చావు మన చుట్టూ తిరుగుతుంది, ప్రమాదం జరగబోతుంది అంటే నాకు భయంగా ఉంది వదినా. స్వామీజీ ఇంత దూరం మన కోసం వచ్చారంటే మనకేదో మంచి చెయ్యాలి అన్న ఉద్దేశమేగా. ఆయన మాటలకి భయపడ్డం కాదు, జాగ్రత్త పడదాం. కనిపించని శక్తులతో పోరాటమిది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఏంటి వదినా మనకి కష్టాలు? కష్టమైన సుఖమైనా కోరుకుంటే వచ్చేవి కావు, వచ్చాక అనుభవించక తప్పదు. ఆ పుట్ట గురించి తెలుసుకుంటే కష్టాలు తీరుతాయంటున్నారా వదినా? నిజమే, కాని ఆ పుట్ట గురించి తెలిసేదెలా? నీకేమైనా తెలుసా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బయట ప్రపంచం చూడడం చాలా తక్కువ వదినా. నాకు మా ఇంటి గురించి సరిగ్గా తెలియదు. మరి ఎవరికి తెలిసే అవకాశం ఉంది? అత్తయ్యని అడిగితే తెలుస్తుందేమో. ఏంటమ్మా అత్తయ్యనడిగితే అంటున్నావు? ఏం లేదత్తయ్య, మన పూర్వీకులు కొలిచిన ఒక నాగుల పుట్ట ఉండేదంట కదా, దాని గురించి నీకేమైనా తెలుసా? నాగులు పుట్ట? అలాంటి పుట్ట గురించి నాకేం తెలీదమ్మా. అయినా పూర్వం నుంచి పూజలు చేస్తున్నారంటున్నారు. నాకు తెలియకుండా మీకెలా తెలిసింది?
ఒక స్వామీజీ చెప్పారులే పిన్ని. ఆ పుట్ట గురించి మీకు తెలీదంటే ఇంకెవరికి తెలుసుంటుంది? తెలిస్తే ఇంక మీ బాబాయే చెప్పాలమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఏమండి, అమ్మాయి వాళ్ళేదో అడుగుతున్నారు చూడండి. ఏంటి కామాక్షి? మన పూర్వీకులు కొలిచే నాగుల పుట్టేదో ఉందంటగా, దాని గురించి మీకేమైనా తెలుసా? నాగుల పుట్ట అయినా పాముల గురించి పుట్టల గురించి ఇప్పుడు నీకెందుకు? పూర్వం నుంచి పూజలు చేస్తున్న పుట్ట కదా బాబాయ్. తెలిస్తే పూజలు చేసుకుందామని. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిన ఆ స్వామీజీనా? ఈ పిచ్చి స్వాముల మాటలు నమ్మి పూజలు పునస్కారాలంటూ ఏమి కొని పెట్టుకోకూడదమ్మా. ఎక్కడైనా ఉండే దేవుడు ఇక్కడ కూడా ఉంటాడుగా. మనసులో తలుచుకుంటే చాలు. పాలని పూలని డబ్బులు ఎందుకమ్మా వేస్ట్ చేయటం? ఆ పుట్టమట్టిని పాడు చేయటం ఎందుకు చెప్పు? అయ్యయ్యో, అపచారం అండి, అలా అనకూడదు. అంటే ఇంటికి పాము వచ్చి ఏదో ఒకటి చేస్తుందని భయమా? చాలే ఊరుకో. ఏంటి మావా ఒంటరిగా వైకుంఠపాడు ఆడుతున్నావు? ఏ ఆట రాకపోతే ఈ ఆట ఆడమని మనలాంటోళ్ళకి శకును చూపించిన ఆట ఇదల్లుడు. ఈ 2 పాచికలతో కురువంశాన్ని కురుక్షేత్రం దాకా నడిపించి మహామహుల్ని మట్టిపాలు చేసిన ఆట ఇది. మట్టి పాలైన వాళ్ళ గురించి కాదు, అవ్వాల్సిన వాళ్ళ గురించి ఆలోచించు. చిరాకేంద్ర శివయ్య అంటే ఉంచుకున్న దానికి వడ్డాణం చేయించడానికి వడ్డీకి డబ్బులు దొరకలేదన్నాడంట వెనకటికొకడు. అట్టాగే నీ చిరాకేందలుడు. చిరక్కాక ఏంటి? వీళ్ళందరినీ ఎలా వదిలించుకుందామా అని మన బాధలు మనం పడతా ఉంటే సావిత్రి అతనెవరో స్వామీజీని కలిసింది. అతను నన్ను చూసి తప్పు చేశావు అంటాడు. మూల్యం చెల్లించుకోక తప్పదు అంటాడు. స్వాములు కదా అలాగే అంటారు. మనలాంటి మంచోళ్ల గురించి లోకం అట్టాగే మాట్లాడుద్ది. అలాంటి మాటలు ఈ చెవితో వినాలా, ఈ చెవిలో నుంచి వదిలేయాలా? అతని మాటలు సరే మావా. అతను వెళ్ళాక మన సంస్థానంలో మీరందరూ కొలిచిన పాముల పుట్ట ఎక్కడ బాబాయ్ గారు అని సావిత్రి అడుగుతుంది. ఆ? ఉన్న మనుషుల గురించి వదిలేసి పాముల పుట్ట గురించి అడుగుతుందేంటి? సంకటి కోసం ఒకడేడుస్తుంటే సలిమిడి ముద్ద కోసం ఒకడేడ్చాడని ఈ పాము పుట్టేందలుడు కొత్తగా. అదే నాకు అర్థం కావటం లేదు. అసలు మన సంస్థానానికి ఉన్న ఆస్తుల్లో ఈ పాము పుట్ట గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదే. మనకు తెలియని ఆ పుట్ట గురించి సావిత్రికి తెలిసింది అంటే పుట్ట లేకుండా ఎలా ఉంటుందలుడు?
విత్తనం లేకుండా చెట్టు, కారణం లేకుండా సామెతలు రావని లేని పుట్ట గురించేం అడగలేదు అల్లుడు. గతంలో పాముల పుట్ట ఉండేది. ఆ పుట్ట గురించి తెలిసిన ఒకే ఒక్క మనిషి ఉంది. ఎవరు మావా? మీ బావ కుటుంబానికి నమ్మిన బంటు.